ఒకప్పుడు ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువు దగ్గర పచ్చని చెట్లు, చల్లని గాలి, నీళ్లలో తేలియాడే తామర పూలు చాలా అందంగా ఉండేవి. ఆ చెరువులో చాలా చేపలు, ఒక పీత సంతోషంగా జీవించేవి. ఆ చెరువు దగ్గర ఒక పెద్ద తెల్ల కొంగ ఉండేది. మొదట్లో ఆ కొంగ బలంగా ఉండేది. అదే ప్రతిరోజు చెరువులోకి వచ్చి చేపలను పట్టుకుని తినేది. కాని కాలం గడిచే కొద్దీ ఆ కొంగ వృద్ధమైంది. దానికి ఎప్పటిలాగా వేటాడే శక్తి తగ్గిపోయింది. ఒక రోజు కొంగ ఇలా ఆలోచించింది, ఇలా వేటాడలేను, ఇంకో తెలివైన మార్గం వెతకాలి. కొంగ నాటకం. ఒకరోజు కొంగ చెరువు దగ్గర బాధగా కూర్చుంది. ఏ చేపను పట్టలేదు. ఇది చూసిన ఒక పీత దగ్గరికి వచ్చి అడిగింది, కొంగ మామయ్య, ఈరోజు ఎందుకు బాధగా ఉన్నావు? ఏమీ తినలేదా? కొంగ నిట్టూర్చుతూ ఇలా చెప్పింది, పాపం మీ అందరికీ ఒక పెద్ద ప్రమాదం ఉంది. కొంతమంది మత్స్యకారులు ఈ చెరువును ఎండబెట్టి అందరినీ పట్టుకుపోతారట. అందుకే నాకు బాధగా ఉంది. ఇది విన్న చేపలు, పీత భయపడ్డాయి. మరి ఇప్పుడు ఏమి చేయాలి అని అడిగాయి. కొంగ అప్పుడు మెల్లగా చెప్పింది, నేను మీకు సహాయం చేస్తాను. దగ్గరలో ఇంకో పెద్ద చెరువు ఉంది. అక్కడికి ఒక్కొక్కరిని నా ముక్కుతో తీసుకెళ్లి వదిలేస్తాను. చేపలు అమాయకంగా నమ్మాయి. మరుసటి రోజు కొంగ ఒక చేపను తీసుకుని ఎగిరిపోయింది. కాని ఆ చేపను కొత్త చెరువులో వదలలేదు. కొంచెం దూరంలో ఉన్న ఒక రాయపై కూర్చుని దాన్ని తినేసింది. అలా ప్రతిరోజు 1-2 చేపలను తీసుకెళ్లి తినేసేది. కొన్ని రోజుల్లో చెరువులో చేపల సంఖ్య తగ్గిపోయింది. ఒకరోజు పీత అనుమానపడింది, మనలో చాలా మంది వెళ్లారు, కాని ఎవరూ తిరిగి రాలేదు. నిజంగా వాళ్ళు సురక్షితంగా ఉన్నారా అని ఆలోచించింది. పీత కొంగ దగ్గరికి వెళ్లి చెప్పింది, మామయ్య, ఈరోజు నన్ను కూడా కొత్త చెరువుకు తీసుకెళ్ళు. కొంగ సంతోషించింది. ఇది కూడా నా భోజనం అవుతుంది అనుకుంది. పీతను ముక్కుతో పట్టుకుని కొంగ ఎగిరింది. కాని పీత తెలివిగా చుట్టూ చూసింది. కొంచెం దూరంలో రాళ్ల దగ్గర చేపల ఎముకలు కనిపించాయి. అప్పుడు పీతకు నిజం అర్థమైంది. పీత వెంటనే తన గట్టి కాళ్లతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. నువ్వు మమ్మల్ని మోసం చేశావు. వెంటనే చెరువుకి తిరిగి తీసుకెళ్ళు, లేదంటే నీ మెడను కోసేస్తాను అని చెప్పింది. కొంగ భయపడి చెరువుకి తిరిగి వచ్చింది. కాని పీత దాన్ని వదలలేదు. చివరకు కొంగ అక్కడే చనిపోయింది. పీత సురక్షితంగా చెరువులోకి వెళ్లి అందరికీ నిజం చెప్పింది. Please like, share and subscribe to our channel.